గాలివీడు మండలం అన్నమయ్య డిస్టిక్ తూముకుంట మహమ్మదియా మసీద్ కమిటీ తరఫు నుంచి మాట్లాడుతున్నాను. విషయం ఏమిటంటే, మనకు వక్ఫ్ బోర్డు నుంచి వచ్చిన డబ్బులు 2016లో నుంచి కూడా మాకు ఎవరికి గ్రామ కమిటీలో మసీద్ కమిటీలకు తెలియపరచకుండా మా కమిటీ కొలాప్స్ అయిపోయినది. మనకు వక్ఫ్ బోర్డు నుంచి ఎటువంటి డబ్బులు రావడం లేదు అని చెప్పేసి పేద బేలలు బిక్కిలు కష్టపడి కూలీనాలు చేసుకునే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ప్రతి కుటుంబానికి 200 చొప్పున రాబడుతూ రంజాన్ నెలలో నెలకు 500 600 ఈ విధంగా అధిక మొత్తాలు రాబడుతూ సహా చేసుకుంటూ సమాజాన్ని దుర్వినియోగం చేశారు. ఇదే విధంగా రాయచోటు నుంచి సమీవుల్లా ఉర్దూ టీచర్, ఆయన నుంచి నెలకు 5,000 రూపాయలు విరాళము, భాషా బీడీల వాళ్ళు 2,000 రూపాయలు, ఎస్కే గాలివీడు ఎస్కే వాళ్ళు 1,000 రూపాయలు. ఇదే విధంగా మా చిన్నాయన కూతురు రజియాబి అని ఆమె కూడా 10,000 రూపాయలు ఇస్తూ వచ్చింది. మా చిన్నాయన కొడుకులు కూడా ఇస్తూ వచ్చారు. ఇటువంటి వచ్చిన డబ్బులందరూ కూడా బయట చూపకుండా అధికంగా ఈ సోలార్ సోలార్ పోయినప్పుడు డబ్బులు వస్తే ఆ డబ్బులతో గుళ్ళేనుకుంటే వాళ్ళు, కల్చర్ల వాళ్ళు, వాళ్ళందరూ కుర్చీలకు, బెంచీలకు, హాజు గారు అందరూ కూడా డబ్బులు ఇస్తే ఆ డబ్బులు సామాన్లు పెట్టి మసీదుకు ఆదాయం గురించి ఇస్తే సంవత్సరానికి వచ్చేసి 1,50,000 రూపాయలు అధికం వస్తూ ఉన్నది. అటువంటి అధికం కూడా చూపకుండా అదేవిధంగా ఎవరో దాత వచ్చేసి ఈ ఫిల్టర్ నీళ్ళ కోసం మసీదు ఆదాయం కోసం దాత ఇస్తే అది నా సొంత డబ్బులని తాను వినియోగించుకొని దాన్ని డబ్బు సంపాదించుకుంటూ ఆయన ఆదాయం పొందుతున్నాడు. అదేవిధంగా అది కాకుండా ఈ మసీదు డబ్బుకు దాతలు వచ్చేసి కోయట్ పోయింది జమరుద్దీ కొడుకులు 4 ఇస్తే ఆ స్థలము తన పేరు పైన రాపించుకొని నా సొంతం, నా ఆన్లైన్ ఉంది, నా భూమి అంటున్నారు. అదేవిధంగా ఈ పీర్ల సావిడి ఉండేది అనమాట, తుమ్ముకుంట పాతది. ఆ పీర్ల సావిడి జాగా కూడా తన సొంత భూమి అని చెప్పేసి నేను మారమ్ముకోవడం జరిగినది. అదేవిధంగా ఈ ఉపాధి హామీ పని ద్వారా ఈ ఖబరస్థాన్ గోరీలలో మశానంలో రోడ్లు వేశారు సార్. ఆ రోడ్లు వేసిన జాగా ఇక్కడ మసీదు డబ్బులు దుర్వినియోగం చేశారు. అట్లా గవర్నమెంట్ ద్వారా ఎండి ఆఫీసులో ఎంపిక రాయించుకుని అట్లా బిల్లులు చేయించుకున్నాడు. దానికి ప్రత్యక్ష సాక్ష్యము భద్రప్ప నాయుడు మాతోనే చెప్పినాడు ఎన్నోసార్లు. భద్రప్ప నాయుడు ఎంపికు నేను చూపిస్తాను అతను రోడ్డు ద్వారా బిల్లు చేశామని చెప్పిన ఏ ప్రభుత్వమో తెలియదు. ప్రభుత్వం ద్వారా బిల్లు అయింది, ఎండిఓ ఆఫీస్ ద్వారా. ఆ బిల్లు చూపించుకొని ఆ డబ్బులు సహా చేశారు. ఇట వక్ఫ్ బోర్డు డబ్బులు సహా చేశారు. అంతేకాకుండా ప్రజల దగ్గర కూడా తీసుకున్నారు. అదేవిధంగా నేను కూడా దారి నడవలేని వికలాంగునైనా కూడా 20,000 పెట్టి నీళ్ళ ట్యాంక్ అక్కడ కట్టించడం జరిగింది. అంతేకాకుండా ఏమంతా మీరందరూ సోదరులు ఉన్నారు, మీరందరూ చూసినట్టు మసీదులోనే 30,000 రూపాయల డబ్బులు ఇవ్వడం జరిగినది ముందు పక్క ఈ మునారాలు కట్టాలంటే. అటువంటి నేను దీన పరిస్థితుల్లో కూడా మేము ఇస్తే మాకందరికీ మోసం చేసి, ప్రజలకు మోసం చేసి, కరోనా సమయంలో కూడా దుర్వినియోగం చేసి పేదల బిక్కల దగ్గర డబ్బు తినేసి నువ్వు ఈ విధంగా సొంతమని తిరగబడతావా? ఈరోజు బీగాలు వేసి మాకు మసీద్కు మాది, మీకు సపరేట్గా మీరు కట్టుకోపోండి, మేము ఇవ్వమని చెప్తావా? ఇది ఇంత దుర్వినియోగమా? అందుకని దయచేసి ఎస్ఐ వారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఎస్పీ సార్ వారు కావచ్చు, తర్వాత వచ్చి పెద్దలు ఎవరైనా కూడా సహకరించి మాకు న్యాయం చేసి ఇటువంటి దుర్వినియోగం చేసిన ముత్తపల్లి సెక్రటరీ ముబారక్ బాషా వీళ్ళిద్దరూ మాకు వద్దు అని ఈ సభాముఖంగా తెలియపరచుకుంటున్నాం. దయచేసి మాకు న్యాయం చేయండి ఎస్ఐ సార్ వారు అని విన్నవించుకుంటున్నాం.